ఒక బాలింత్రాలు ఇంకొక బాలింత్రాలని చూడడానికి వెళ్తుంది. మదర్ అయ్యుండి తను ఏంటంటే తన బిడ్డకి పాలు ఇచ్చేదే కాకుండా ఆ పాలని మళ్ళా వేరే వాళ్ళకి అంటే ఎన్ఐసిలో ఉండే కిడ్స్ కి డొనేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏం చేసా ఇంకంతే బాబాయ్. ఇలా సింగిల్ వచ్చింది, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పడి. ఏ మొగం చూపించినా నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. హసియారి హషియారి మమ్మకి జైసా హోనా नहीं. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఏంటి బ్లాగ్ అనేది మీ అందరికీ తెలిసిందే. సమీరా షరీఫ్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కూడా తనని ఫాలో అవుతూ ఉండొచ్చు, తన వీడియోస్ అన్ని రెగ్యులర్ గా చూస్తూ ఉండొచ్చు. సో ఈ రోజు తనని మీట్ అవుతున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్. అంటే ముందు కలవాలి అనుకున్నాము, కుదరలేదు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కలుస్తున్నాము, దేనికన్నా టైం రావాలంటారు. బేసిక్గా తనంటే నాకు చాలా ఇష్టం అండి. డే 1 నుంచి తను ఒక మంచి యాక్ట్రెస్ అండ్ ఒక మంచి మదర్. సో తన వీడియోస్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. మంచి మంచి కంటెంట్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ అన్నీ ఉంటాయి. సో తను ఇష్టం అని చెప్పాను కదా. నేను ఇండస్ట్రీకి రాకముందే తను వచ్చింది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ థింక్ నాకు తెలిసి ఆడపిల్ల సీరియల్లో తనంటే నాకు చాలా ఇష్టము. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత భార్యమణి అండ్ ఆడదేదరం జరుగుతున్న టైంలో కలవాలి అనుకున్నాను. తనకి ఒక ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే సమీరా షరీఫ్కి. అంటే నేనంటే చాలా మందికి ఇష్టం ఉండొచ్చు, కానీ నాకు తనంటే బాగా ఇష్టము. స్పెషల్గా ఒక మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట తను నాకు కొన్ని విషయాల్లోని. ఈరోజు తనని మీట్ అవ్వబోతున్నాను. అయితే లొకేషన్స్ ఒకటే ప్రొడక్షన్ అయినా మేము ఎప్పుడన్నా కలవాలి అనుకున్నప్పుడు ఎక్కడో ఉండేవి లొకేషన్స్, కలవడానికి అయ్యేది కాదు. సో అప్పటి నుంచి అనుకునేదాన్ని ఎలాగన్నా కలవాలి అనుకున్నాను. అప్పటి నుంచి అనుకునేది పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది మాకైతే. అది కూడా నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత తను ప్రెగ్నెంట్ అవ్వడము, మా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో తెలియకుండా మేము చాలా క్లోజ్ అయిపోయాము. అంటే కొన్ని షేర్ చేసుకోవడం, హ్యాపీనెస్ కానీ కొంచెము బాధ అనిపించినవి కానీ అన్ని షేర్ చేసుకోవడం, అట్లా తెలియకుండా బాగా దగ్గర అయ్యాము. సో ఫస్ట్ టైం మీట్ ఈరోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీకు తెలిసే ఉండొచ్చు, మనసుకి నచ్చిన మనిషిని మనం కలిసేటప్పుడు తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది ఫేస్లో. ఇంకా నా ఫేస్ చూస్తే బ్లష్ అవుతుంది కదా. సో చాలా హ్యాపీగా ఉంది తను కలవడానికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా మీ అందరికీ తెలిసిందే అండి, తను అర్హాన్ టైంలో బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేశారంట. నాకు ఆ విషయం తర్వాత చూసాను. అండ్ ఇప్పుడు సెకండ్ మదర్ కదా, మళ్ళీ మదర్ అయ్యింది. ఇప్పుడు ఆమిర్ టైంలో కూడా తను మళ్ళీ బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే, బ్రెస్ట్ మిల్క్ రావడం కోసం ఒక తల్లి పడే బాధ అంతా ఎంత కాదు. ఎవరేది చెప్తే అది తింటా ఉంటాము మిల్క్ రావడం కోసము. ఎందుకంటే ఆ టైంలో ఆ తల్లి ఆలోచించేది కేవలం ఒకటే, తన బిడ్డకి పాలు ఇవ్వాలని చెప్పి ప్రతి తల్లి ఆరాటపడుతూ ఉంటుంది. సో అలాంటి మదర్ అయ్యుండి తను ఏంటంటే తన బిడ్డకి పాలు ఇచ్చేదే కాకుండా ఆ పాలని మళ్ళా వేరే వాళ్ళకి అంటే ఎన్ఐసిలో ఉండే కిడ్స్ కి డొనేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా నాకు తెలిసి ఈ 2 months టైంలో అరౌండ్ 11 to 13 లీటర్స్ ఎంతో తను మిల్క్ అనేది డొనేట్ చేసింది. అసలు మామూలు విషయం కాదు. నిజంగా సమీరా నువ్వు చాలా గ్రేట్. యాజ్ అ మదర్ గా చెప్తున్నాను. అంటే మిల్క్ రాకపోతే ఎలా ఉంటుంది అనే పెయిన్ ప్రతి ఒక్క మదర్ కి తెలుస్తుంది. వస్తే హ్యాపీ, రాకపోతే ఎవరేది చెప్తే చేస్తాము. సో అది ఒక మంచి థాట్ రావడం చాలా గ్రేట్ తనకి. నాకు ఈ రీలు బేసిక్ గా నేను వేరే ఎవరో అట్లా మిల్క్ డొనేట్ చేస్తున్నారు అనేది నేను ఇన్స్టా రీల్స్ లో చూసాను. ఒక ఆమె ఇక్కడ ఆమె కదా యూఎస్ ఆమె. నెక్స్ట్ నేను సమీరానే చూస్తున్నాను. ఆ థాట్ రావడం కూడా తనకి చాలా గ్రేట్. అంటే మనం జనరల్గా మన ఇళ్లల్లో మాట్లాడుకుంటూ ఉంటారు, నాకు అప్పట్లో పాలు చాలా ఎక్కువ వచ్చేసి ఒక సైడ్ ఇస్తుంటే ఇంకో సైడ్ కారిపోతూ ఉండేవి, మా తోడుకోడలకి పాలు రాకపోతే ఆ పిల్లలకి నేనే పట్టేదాన్ని. లైక్ ఇట్లా మనం చాలా వింటూ వస్తాం కదా. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే తన మిల్క్ని ఒక ప్యాకెట్లో స్టోర్ చేసి ఎన్ఎస్సి కిడ్స్కి డొనేట్ చేయడం అంటే వాళ్ళకి మిల్క్ చాలా నీడెడ్ ఉంటుంది. ఆలోచన రావడం గ్రేట్.
సో దానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేయడం కూడా ఇంకా గ్రేట్. చాలా మంచి థాట్ సమీరా, ఇలాంటి పనులు ఎన్నో చెయ్యాలి. నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ కొంతమందికి. నాకు స్పెషల్గా చాలా ఇష్టం పర్సనల్గా. ఈరోజు నేను మీట్ అవ్వాలనుకుంటున్నాను, నిన్ను చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం మీట్ ఎలా జరుగుతుంది ఏంటో ఈరోజు వీడియోలో చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడే లేచాను కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తాను. ఎలా ఉంటుంది ఏంటి బ్లాగ్ అనేది ఈ రోజు వీడియోలో చూస్తూ ఉండండి. మదర్ ఆఫీషియల్ అమ్మమ్మ గుడ్ మార్నింగ్. చింతల్లి అమ్మేది చింతల్లి మేడంగా పట్టుకున్నా. చింతల్లి చూసుకుంటున్నా, పట్టుకో అమ్మేది బంగారు తల్లి. ఎప్పుడెప్పుడు వద్దాం బయటికి, ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉంటావే. ఎప్పుడెప్పుడైనా చూస్తున్నా బంగారు తల్లి. బాయ్ హిత్వి. ఇక నుంచి పగాంతం ఆ డ్యూటీ అయినాక బాయ్ హిత్వి. ఇంకా మేము రాగానే చేతికి ఇచ్చి బాయ్ చెప్తుంది. బాయ్ హిత్విక. బాయ్ చెప్తుంది. అదిగో హిత్వి, ఈ రోజు మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నాం, తొందరగా రెడీ అవ్వాలి. ఓకేనా? ఓకే అమ్మా. సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఓకే ఓకే డన్. చాలు నాన్న, ఇంకా చాలు చాలు చాలు, ఇంకా చాలు. ముద్దు పెట్టేసావా? ముద్దు పెట్టేసావా? అమ్మ మీద ప్రేమ లేకపోతే ఎత్తుకుంటుందని ప్రేమ నాకు అర్థం కావట్లేదు. ఎత్తుకుంటది కదా అమ్మమ్మ. అమ్మో, ఎత్తుకుంటది కదా అమ్మమ్మ. లాల్ పోస్తుంది కదా నీకు. అమ్మో అమ్మో బుజ్జి తల్లిది. తల్లి నిల్చోబెట్టావంటే పాస్ పోస్తుంది. మా డైపర్ నీకు తెలియట్లేదా ఉందా లేదా? చూడలేదు మధు, డైపర్ అని అనుకున్నా. పోతే చూడు ఎలా ప్రేమ ఉండే వాళ్ళపైనే పాస్ పోస్తారు మా. అలాగే పోతా చింతల్లి. హిత్వి చూడు అమ్మకేస్తుంది. హిత్విక బుజ్జిలు అమ్మేది, బుజ్జి తల్లేది, హిత్విక పాపేది. ఎక్కడున్నారు అక్కడ? ఎవరున్నారు? అండ్ రైట్ నో నేనైతే రెడీ అయిపోయాను. ఒక బాలింత్రాలు ఇంకొక బాలింత్రాలని చూడడానికి వెళ్తుంది. సో కొంచెం సేపు తనతో టైం స్పెండ్ చేసి బాబుని చూసి అయితే వచ్చేస్తా. కావాలి మా మేడం గారు అయితే రెడీ అయిపోయారు. కిషోర్, వీడియోస్ లో చాలా యంగ్ గా కనిపిస్తున్నావంట, చాలా స్లిమ్ అయిపోయావంట, నువ్వు చాలా బాగున్నావంట, ఇలాగే మెయింటైన్ చేయాలంట. ఏంటి అలా చూపిస్తే ఏంటి అర్థము? థ్యాంక్ యూ అనా ఏంటి చెప్పు. ఫ్రిడ్జ్ లోంచి బయట పెట్టాలంట, చల్లగా ఉందంట. ఏంటి కూర్చొని తినే టైం అవుతుంది, కూర్చో తిను నువ్వు ఫస్ట్. ఆడుకొని డిస్టర్బ్ చేయొద్దు. సో నేను ఇంట్లో లేనని చెప్పి జాగ్రత్తగా ఉండి వచ్చేస్తాను తొందరగానే. కిషోర్ హాయ్ చెప్పు, నవ్వు, ఏదోటి ఇవ్వు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు, ఏదో ఒకటి చెప్పు. వర్రుతా ఉంటాను, మాట్లాడవు అసలు. నిన్నే చూపిస్తున్నా, సెల్ఫీ కాదు నిన్నే చూపిస్తున్నా. నువ్వు గ్లామర్ బాయ్ అని నిన్నే చూపిస్తున్నా. ఇంకంతే బాబాయ్. అయితే మా హిత్వికి కొన్ని బట్టలు ఆర్డర్ చేశాను. కొన్ని అయితే వచ్చినాయి, ఓపెన్ చేసి చూద్దాం ఏం ఆర్డర్ పెట్టాను. అంటే ఇప్పుడు మనకి రైనీ సీజన్ కాబట్టి రైనీ సీజన్ కి నెక్స్ట్ వింటర్ సీజన్ కి కావాలని కొన్ని ఆర్డర్ చేసుకున్నా. మా అమ్మ ఏంటంటే ఎప్పుడు బట్టలు కొనాలన్నా కొంచెం పెద్ద సైజ్ తీసుకో అంటది. అంటే ఇప్పుడు పాపకి 3rd month రన్నింగ్ కదా, మా అమ్మ ఏంటంటే 6 to 9 months తీసుకోమంటది. అదేంటో అర్థం కాదు. సో ఇదొక 3 సెట్, ఇదొకటి ఇట్లా సెట్స్ తీసుకున్నా. నేను తర్వాత చూపిస్తాను, ఒక జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తా. బాగున్నాయి. టోపీ కింద లేవా? టోపీ కింద లేవు ఇవి. ఇప్పుడు ఏంటంటే మనకి రైనీ సీజన్ కాబట్టి కొంచెం వార్మ్ గా ఉంటుందని చెప్పి ఈ క్లాత్స్ తీసుకున్నా. ఇలాంటి 3 సెట్స్ ఇవి. సో ఈ 3 సెట్స్ అయితే తీసుకున్నాను. ఇది కూడా హిత్వికాకే. మళ్ళా నీకోసం రిపీట్ చేయాలా? నేను ఎక్కడ కొన్నాను చెప్పాలి కదా. నీగా అండి చెల్లికే నానా. సో ఇదొకటి బాగున్నాయి.
ఇది 2 సెట్. ఇలా సింగిల్ వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పడి. ఏ మొఖం చూపించినా నేను హర్ట్ ఫీల్ అయ్యాను. పొంగుముట్టి పెట్టుకున్నాను. మీ అమ్మని కొనుక్కుని ఉంటుందా నాన్న? నా నాలిక ఎంత పింక్ ఉందో తెలుసా? ఇది ఒక డ్రెస్ బాగుంది కదా, ఫ్రాక్ బాగుంది మధు. మళ్ళీ వెనకాల కట్టుకోవడానికి అనుకుంటా. నా నాలిక పింక్ ఉంది ఎందుకో తెలుసా? నేను డ్రాగన్ ఫ్రూట్ తింటున్నా. అవునా? ఇది స్కర్ట్ లా వస్తుంది. ఇది పైన ఇలా వస్తుంది సెట్. ఇది మా పూర్వీకకి. ఇవి వచ్చి పాప కోసం, అంటే ఇప్పుడు బట్టలు ఎక్కువ అవసరం పడుతుంది ఈ టైంలో, వీళ్ళకి బట్టలే కొనాలి ఎక్కువ, వెదర్ బట్టి కొంటున్నా. ఇది తెలుసా హ్యాట్ లాగా అనుకుంటా, ఇలా కట్టేది అనుకుంటా. మా హిత్నుక కొన్న బట్టలు ఇవి. అయితే ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాక టచ్ లోకి వస్తా. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను, పాలు కూడా తాగేసాను. అమ్మా నేను అనుకోకుండా ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నాం. ఏంటంటే అది ఏమో చెల్లి ఏమో లిటిల్ సిస్టర్ వేసుకుంది, నేనేమో బిగ్ సిస్టర్ వేసుకున్నా. ప్రమోటెడ్ టు బిగ్ సిస్టర్. డెలివరీ టైమ్ లో వేసుకున్నది టీ షర్ట్, మళ్ళా కావాలని ఇప్పుడు వేసుకుంది. కానీ కలర్ మ్యాచింగ్ అవ్వలే. కర్లో కొంచెం లైట్ వచ్చింది అంతే. నీ వైట్, అది లైట్. లైటా? అది పింక్. కలర్ లేదు, వైట్. లైట్ పింక్ దాంది. అవును. నేను వచ్చేసరికి నువ్వు తినేసి కొంచెం రెడీగా ఉంటే నేను వెళ్ళి కొంచెం పని చూసుకొని వచ్చేస్తా. ఓకే. ఏం చేసా? ఏం చేసామా? క్లాత్ పూర్విక, ఒక టిష్యూ తీసుకురా నాది. కాదు మా, ఏం చేసావు? నేను మొన్నటి వరకు షార్ట్స్ చూసాను మా, ఇప్పుడు రియల్ గా ఏం చేసావు? ఇలా ఎత్తుకున్నా. అలా ఎత్తుకోకూడదు, తేంచలేదు. పక్క మీద ఇలా ఎత్తుకున్నా. ఊసులు చెప్తున్నా వాళ్ళకి ఎక్కేస్తుంది. చూడు నానా, తేంచలేదమ్మా పాపం అది. తేంచింది కక్కేసింది. తుడు నాప్కిన్ తీసుకురా చెల్లి. నాప్కిన్ ఎట్రా దాంతో సారీ అలాగా మార్చుకోవాలనుకుంటున్నా కదా, మార్చుకో. ఏమీ లేదు, నోట్లోకి వెళ్ళిపోతుందని నేను క్యాకేసాను. ఏమైనా జడేసుకుందామని వెళ్ళా. అంటే రావే. ఏమో ఎందుకు అనుకున్నా నేను. తెలుసు ఎందుకు అంటుంది, రావాలి పరిగెట్టుకొని తీరుబడికి వస్తుంది. నాకేం తెలుసండి, హెయిర్ స్టైల్ చేసుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళాను. మా అమ్మ ఊ అంటుంది. ఏమైందని చూస్తే పాలు కక్కేస్తుంది అంట నోట్లోని. ఒకప్పుడు మీ ఎక్కడికే ఇలా ఎత్తుకుంటే నోట్లోకి ఎక్కింది. ఇంకే అమ్మాయి మూతి మీద ఎక్కింది. ఆవిడైతే మొత్తం నోట్లోకి ఎక్కేసింది. పోనీలే, గుర్తుంచుకో. బాగానంటే నోట్లోకి బాగుందని మింగేస్తావేటి? మింగుతుందంట. నువ్వు కూడా అలాగే ఎత్తుకుంటున్నావు, ఒకసారి నీ నోట్లో కూడా పడతాయి చూసుకో. సో నేనైతే బయటకు వెళ్తాను. ఈ ఒక్క విషయంలో మన వాళ్ళు ఎప్పుడు మారుతారో తెలియదు, కానీ ప్లేస్ దొరికితే దూరేస్తారు. కనీసం ఒక లైన్ లో వెళ్ళాలి, 1 వే అని కూడా మినిమం ఉండదు. ఏ పక్కన ప్లేస్ దొరికితే ఆ పక్కన దూరేయడమైనా చూస్తారు. అటు సైడ్ బస్సులు వస్తున్నాయి, ఇటు సైడ్ ఒక లైన్ కూడా లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇది ఎప్పుడు మారుతుందో తెలియదు, కానీ ఇండియాలోని అందరికి అర్జెంటే పనులు, కాదనట్లేదు. కానీ కొంచెము వెయిట్ చేస్తే అయిపోతుంది కదా, మధ్యలోకి దూరేస్తారు. ఇంకా బైక్ వాళ్ళు అలానే కొంచెం గ్యాప్ దొరికితే చాలు. కారు కూడా కనీసం ఒక వే వెళ్తా ఉంటే వెనక వాళ్ళు వెళ్తారు. అట్లా కాకుండా స్ట్రైట్ ఒక లైన్ పోతుంది, ఆపోజిట్ ఒక లైన్ వస్తుంది, మధ్యలోంచి ఆటో వాళ్ళు దూరేస్తారు. చూపిస్తా. చూసారా, అది మ్యాటర్. అస్సలు కనీసం మూవ్ కూడా అవ్వదు. మధ్య మధ్యలో దూరేస్తా ఉంటే ఎట్లా మూవ్ అవుతుంది ట్రాఫిక్ అనేది? అందరూ వెళ్లాల్సిందే కదా టయానికి. ఎప్పుడు మారుతారో ఏంటో జనాలు. సో ఇప్పుడు ఇది ఒక మెయిన్ టాస్క్. అదేంటంటే సమీర వాళ్ళ బాబుకి బట్టలు తీసుకుందామని వచ్చాను. బేసిక్ ఏంటంటే నాకు ఆడపిల్లలు కాబట్టి ఏది కొనాలనేది ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది పూర్విక నుంచి. అండ్ మాకు సిస్టర్కి 2 ఆడపిల్లలే, మాకు ముమీనా కూడా ఉంది. బాబుకి ఏం తీసుకోవాలనేది నాకు అంత ఐడియా ఉండదు. యాక్చువల్గా న్యూ బార్న్ బేబీ అంటే 3rd మంత్ స్టార్ట్ అయ్యింది.
టాయ్స్ తో అయితే ఇప్పుడు ఆడుకోడు. అండ్ బట్టలే తీసుకోవాలి, ఏం తీసుకోవాలో ఏంటి అనేది టాస్క్ ఇప్పుడు అబ్బాయిలది. చూడాలి నా పరిస్థితి ఎలా ఉంటుందో, లోపలికి వెళ్ళాక చూస్తాను. సో బాబుకి బట్టలు తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకేం తీసుకుంటాం ఈ ఏజ్ లో, వాళ్ళకి ఇంకా క్లాత్స్ తప్పితే ఏముండవు కదా. చూద్దాం ఫైనల్ గా కలెక్షన్ ఎలా ఉందో ఏంటో. హిత్విక ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. పూర్విక పడుకుంది చెల్లి. సో ఫైనల్ గా సమీరా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. పార్కింగ్ లో ఉన్నాం, పైకి అయితే వెళ్తాము. మోస్ట్లీ నేను వ్లాగ్ అక్కడ చెయ్యకపోవచ్చు, కుదిరితే ఒక చిన్న క్లిప్ తీస్తాను, లేకపోతే లేదు. సో సమీరా వాళ్ళ ఛానల్లో అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. కుదిరితే మన ఛానల్లో ఏమన్నా క్లిప్స్ పెడతాను, అదర్వైజ్ లేకపోతే చూస్తాను. నేను చెప్తున్నా, ఇద్దరు చూడు, సడన్ గా నువ్వు ఆంటీ ఇంటికి వెళ్ళేది ఆంటీ చేస్తావు, ఆంటీ కూడా నువ్వు వచ్చి చేస్తావు. అది అలాంటి వీడియో పెట్టచ్చుగా. వద్దులే నాన్న, ఆంటీ ఎలానో చేసుకుంటుంది. సో ఎవరి ఛానల్ వచ్చినా ఓకే. సో సమీరా షరీఫ్ ఛానల్ వస్తుంది కాబట్టి చూడండి. ఓకే, మా చంటిదైతే పడుకుంది. హిత్వి, హిత్విక, हितवी के वो किशोर के जैसा हो गए के को हो गए। हंसी आ रही, हंसी आ रही। मम्मा के जैसा होना नहीं। मम्मा कितने डेज रखे आपको डॉक्टर आओ बोले बाद भी 1 वीक एक्स्ट्रा थे आप। నవ్వుతుంది సమీరా మాట్లాడితే. 1 वीक एक्स्ट्रा रखे टम्मी में हाँ। వాళ్ళ ఇల్లు బాగా నచ్చింది హిత్వికకి, ఆడుకుంటుంది. ఇక్కడ ఆమీర్ ఉండడం చూసినా తన వ్లాగ్ లోనే ఇప్పుడు హిత్విక. హిత్వి బాగుందా నానా? నచ్చిందా నీకు? తీసుకుందామా హిత్వి? హిత్విక తీసుకుందామా? చాలా కన్నేస్తుంది. వచ్చిందా అర్హాన్? వచ్చిందా? ఫస్ట్ థ్యాంక్స్ చెప్పావా ఆంటీ? అలా చెప్తారా థ్యాంక్స్? హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పాలి. You're welcome. I hope you liked it. తీసుకెళ్తాం మా స్కూల్ కి. ఇక్కడ తీసుకెళ్ళిపోతామని వచ్చేసాడు అమ్మా. ఏమట్లేదు. అర్హాన్ తీసుకోనా తమ్ముడిని? ఓకే ఓకేనా? వద్దా వద్దా? తమ్ముడు ఇష్టమా చెల్లి ఇష్టమా? ఒకవేళ నీకు తమ్ముడు పుడితే అలా అనుకు, ఎక్కువ కుదుపకు. ఇద్దరు నిద్రమత్తులో ఉన్నారు నాన్న. అయ్యయ్యో మా పూర్విక అక్కడ నుంచి కాన్సన్ట్రేషన్ అంతా హిత్వికకి ఏం గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ ఆంటీ అని వెయిట్ చేస్తుంది. ఫైనల్లీ ఓపెన్ చేసేస్తుంది. వాక్ అండ్ రైడ్ నానా. ఇప్పుడు కాదు బేబీ, ఐ థింక్ వాక్ చేసే టైంకి యూజ్ చేయాలి. 5th మంత్ కూడా కాదు, అరౌండ్ 1 year తర్వాత కదమ్మా. నైన్ నుంచి 36 months. 36 months అదే ఒక 2 years అట్లా. ఎలాగైనా ఓపెన్ చేసేయాలన్న కుతూహలం అయితే తట్టుకోలేమే. తీయకాదు అట్లా ఉంచి, అది ఇప్పుడు యూజ్ చేసేది కాదు. ఒక చెల్లి నడిచిన తర్వాత తీద్దాం, ఒక బాక్స్ లో ప్యాక్ చేసి పైన పెట్టేద్దాం. దగ్గరికి ఎట్టి ఒకసారి చూపిద్దాం. ఇవన్నీ సెట్ చేయాలి. ఇట్లా ఆడుకోవచ్చు. ఇలా ఉంటది నాన్న, సేమ్ ఇదే.
థ్యాంక్ యూ సమీరా. థ్యాంక్ యూ సమీరా ఆంటీ. దాచే నాన్న, చెల్లి నడిచేటప్పుడు ఓపెన్ చేద్దాం. కాదు పూర్విక, కొత్త బ్యాగు పాత బ్యాగ్, ఇంకా అక్కడ 2 బ్యాగులు ఉన్నాయి అక్కడ. ఆ 2 బ్యాగులు వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాగ్ తీసేసుకున్నావు. కొత్త కాదు పూర్వి, ఆ బ్యాగ్స్ అయిపోయి ఇది వాడుకో తర్వాత. సొల్లు కావాలి అప్పుడు ఆ బ్యాగ్ లో నేను చెప్పాను అక్కడ 2 బ్యాగులు ఉన్నాయి. నచ్చింది దాచుకో, తర్వాత వాడుకుంది. అది అయిపోయిన తర్వాత ఇది బాగుంది అన్న బ్యాగ్ దాచుకుని తర్వాత వాడుకుందు. ఫోజులు కొట్టడానికి బ్యాగులు తీసుకెళ్తావా, చదువుకోవడానికి బ్యాగులు తీసుకెళ్తున్నావా? మరి అదే నేర్చుకో స్కూల్కి వెళ్ళి. నానా ఆ బ్యాగులు అయిపోయిన తర్వాత ఇది వాడుకో నాన్న. బ్యాగ్ బాగుందా, బంగారు తల్లి కదా. అన్ని బ్యాగులు వద్దు నాన్న, 3 అయిపోతున్నాయి. దాచుకో, ఇది తర్వాత తీసుకుంది. నెక్స్ట్ తర్వాత ఒక 1 మంత్ పోయిన తర్వాత తీసుకుంది. ఓకే, గుడ్ గర్ల్ కదా నాన్న. చూడు ఇదైనా ఓపెన్ అవుతుందా? ఇది ఉంది కదా, నువ్వు నార్మల్ ఇలా అనుకున్నావు కదా. హే వావ్, మంచి బ్యాగ్ సెలెక్ట్ చేసింది ఆంటీ. అవునా, దాచుకున్నా. నీ బ్యాగ్ దాచుకో, అవి వాడుకో, తర్వాత తీసుకుంది. సరేనా నా తల్లి కదా. 4th క్లాస్ ఏం వద్దులే గానీ ఒక 2 months తర్వాత తీసుకుంది లేదు. ఓకే, గుడ్ గర్ల్. పప్పు పొద్దున్న తినే. ఏం కాదు, తినేద్దాం ఈ పూటకి, అయిపోద్ది. ఇప్పుడు ఏం వండలేదు అమ్మమ్మ, ప్లీజ్. సో ఫైనల్ గా సమీరా వాళ్ళ ఇంటికాయ నుంచి వచ్చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. తనతో కొంచెం టైం స్పెండ్ చేశాను. కొంచెం తొందరగా వెళ్ళుంటే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్నేమో. సో చాలా బాగా రిసీవ్ చేసుకుంది, చాలా బాగా మాట్లాడింది, చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఫర్దర్ గా ఇంకేమైనా టైం దొరికితే తనతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ తనకి 2 పిల్లలు కాబట్టి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. నాకు తెలుసు అలా ఎలా ఉంటుంది ఏంటి అనేది. అది ఏమంటారు, బిజీగా ఉంటారు ఇద్దరు పిల్లల తల్లి అంటే. మా అమ్మకి చాలా హ్యాపీ అనిపించింది, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. కానీ సనా గారు ఉండుంటే బాగుండేది, ఆవిడ్ని కొంచెం మిస్ అయ్యాము. ఉంటారేమో అనుకున్నాను. ఇంకోసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సనా గారిని కూడా మీట్ అవుతాను. మొత్తానికైతే ఈరోజు బ్లాగ్ ఇట్లా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సమీరా వన్స్ అగైన్. చాలా బాగా మాట్లాడావు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నావు. థ్యాంక్స్ అలాట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.